సౌదీ బస్సు ప్రమాదంలో 8 మంది బయటపడ్డారు. ప్రమాదానికి ముందు బస్సు ఎక్కలేదు ఈ 8 మంది కూడా. నలుగురు మక్కాలోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. కారులో మదీనాకు వెళ్లిన మరో నలుగురు మిగిలిన 46 మందితో ఆ బస్సు బయలుదేరింది. ప్రమాదం నుంచి బయటపడ్డారు ఇందులో ఒకే ఒక్కరు. మిగిలిన 45 మంది కూడా సజీవ దహనం అయిపోయారు. సౌదీ అరేబియా బస్సు ప్రమాదంలో మరణించిన 45 మంది కుటుంబీకులు కన్నీరు మున్నీరవుతున్నారు. చనిపోయిన ప్రతి ఒక్కరిది ఒక్కొక్క కన్నీటి కథగా మిగిలిపోయింది. దైవ దర్శనం కోసం వెళ్లిన వీరు ఇక తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. అయితే ప్రమాదం జరిగిన బస్సులోనే వెళ్లాల్సిన మరో 8 మంది అదృష్టవశాత్తు చివరి నిమిషంలో బస్సు ఎక్కకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. నిజానికి సౌదీ అరేబియాకు మొత్తం 54 మంది భక్తుల బృందం నవంబర్ 9వ తేదీన హైదరాబాద్ నుంచి జెడ్డాకు బయలుదేరింది. నవంబర్ 23వ తేదీ వరకు వీరి పవిత్ర యాత్ర ప్లాన్ చేశారు. ముందుగా వీరు మక్కాలో తమ యాత్రను పూర్తి చేసుకున్నారు. అయితే మక్కా చేరుకున్న తర్వాత బృందంలో 8 మంది తమ ప్రయాణ ప్లాన్ను స్వల్పంగా మార్చుకున్నారు. 8 మందిలో 4 భక్తులు బస్సు ప్లాన్ కాకుండా కారులో మక్కా నుంచి మదీనాకు ముందుగానే వెళ్లిపోవడం జరిగింది. మరో 4 భక్తులు తమ వ్యక్తిగత కారణాల వల్ల మక్కాలోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విధంగా బస్సులో ప్రయాణించాల్సిన మొత్తం 54 మందిలో 8 మంది భక్తుల్లో 4 కారులో 4 మక్కాలో విడిపోయారు. మిగిలిన 46 మంది భక్తులు మాత్రమే బస్సులో మదీనాకు బయలుదేరినట్లు కూడా తెలుస్తోంది. బస్సు మక్కా నుంచి మదీనాకు బయలుదేరిన తర్వాత మదీనాకు కేవలం 25 కిలోమీటర్ల దూరంలో ఆ భయంకర దృశ్యం జరిగింది. వేగంగా వచ్చిన ఒక డీజిల్ ట్యాంకర్ భక్తులు ప్రయాణిస్తున్న బస్సును బలంగా ఢీకొట్టింది. డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో మంటలు ఒక్కసారిగా బస్సుకు వ్యాపించడం జరిగింది. బస్సు మొత్తం కూడా మంటల్లో చిక్కుకుపోయింది. క్షణాల్లో జరగడంతో బస్సులో ఉన్న ప్రయాణికులు తమ ప్రాణాలు కాపాడుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ ఘోర ప్రమాదంలో బస్సులో ప్రయాణించిన 46 మందిలో 45 మంది భక్తులు మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యారు. అయితే 46 మంది ప్రయాణికుల్లో ఒక్క వ్యక్తి మాత్రమే అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతను తీవ్ర గాయాలతో స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. దీంతో ఈ మొత్తం బస్సు ప్రమాదంలో 45 మంది మరణించినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ విషాదకర సంఘటనలో కేవలం ప్లాన్ మార్చుకున్న కారణంగా ఆ 8 మంది ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. కారులో మదీనాకు వెళ్లిన 4 భక్తులు సురక్షితంగా ఉన్నారు. అలాగే మక్కాలోనే ఉండిపోయిన 4 భక్తులు కూడా ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మిగిలిన వారంతా ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే సజీవ దహనం అయిపోయారు.